కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని అన్నారు కాంట్రాక్టు లెక్చరర్లు. తమకు బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్తో కూడిన స్కేల్ను అమలు చేయాలని ప్రభుత్వానికి వివిధ దశల్లో విజ్ఞప్తి చేశామన్నారు. ప్రభుత్వం మాత్రం సానుకూలం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయకపోవడం చాలా బాధాకరమని చెప్పారు కాంట్రాక్టు లెక్చరర్లు. ప్రభుత్వం ఆలోచించి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలను మాత్రమే నిర్లక్ష్యంలో భాగంగా మా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయకుండా వదిలేసిపోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అసెంబ్లీలో కూడా వాగ్దానం చేసింది, కాంట్రాక్ట్ టీచర్ల యూనివర్సిటీలని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మాకు ఎలాంటి సానుకూలంగా ముందుకు రాకపోవడం అనేది